హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ అంటేనే మ్యాంగో స్పెషల్ కదండి. పచ్చి మామిడికాయ తురుముతో ఇలా పచ్చడి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 పచ్చి మామిడికాయలు తీసుకోవాలి. మ్యాంగోస్ని క్లీన్ చేసుకొని పైన తొక్క తీసేయాలి. ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి పెట్టుకోవడం కుదరకపోతే ఇలా అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చి మామిడికాయ ఎప్పుడు కోసినా సరే చిన్న ముక్కైనా తినాలని అనిపిస్తుంది. స్టార్టింగ్ అయితే ఒక ముక్క నేనే తినేసాను. ఇలా 2 కాయల్ని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూను మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి మామిడికాయ తురుములో 3 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. 3 టీ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. పాటు మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతిపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. స్పూన్తో వీటిని కలుపుకోవాలి. మనం మ్యాంగోని తురుముకున్నాం కదండి, మీకు కావాలి అనుకుంటే మ్యాంగోస్ని తురుముకోకుండా చిన్న చిన్న ముక్కల కింద కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చడి తాలింపు కోసం వేరుశనగ నూనెను వాడుకుంటే బాగుంటుంది అండి. ఆయిల్ వేడయ్యాక పొట్టు తీసిన వెల్లుల్లి రేఖలు, ఎండుమిర్చి, ఆవాలు వేసుకోవాలి. పచ్చడిలో వేసిన వెల్లుల్లిపాయలు బాగుంటాయి కదండి, అందుకని ఒక పాయ మొత్తం అయితే యాడ్ చేశాను. పోపు రెడీ అయ్యాక ఇందులో మనం పక్కన పెట్టుకున్న ఈ మ్యాంగో తురుమును వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారాక ఏదైనా గ్లాస్ జార్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 2 to 3 months వరకు పాడవకుండా ఉంటుందండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.